నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి. మేము విలీన మండలాలు చింతూరు మండలం, ఎటపాక డివిజన్, చింతూరు మండలం, విఆర్పురం, కోనవరం, అలాగే వేలేరుపాడు, కుక్కునూరు, బోరగంపాడు 7 మండలాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఫైనల్లీ లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఏమని రియాక్ట్ అయ్యారు, ఏం చెప్పారు సమాధానం? లోకేష్ గారు చాలా పాజిటివ్గా స్పందించారు. 1 మంత్లో మీ యొక్క ఫైల్ని మొత్తం క్లియర్ చేసి మీకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మాటలు చెప్పారు. నమ్మకం ఉందా, చేస్తారా? చాలా నమ్మకం ఉంది. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. చాలా ఆయన మీద అయితే మాకు నమ్మకం పూర్తిగా కలిగింది. ఏంటి మీరు ఎలా మెసేజ్ ఇస్తున్నారు ఆయనకి? లెటర్లో రాసిస్తున్నారా, ఏం చెప్తున్నారు? మేము ఆల్రెడీ మెయిల్ చేసాము. నిన్న మెయిల్ చేయగానే వెంటనే చూశారు, రెస్పాండ్ అయ్యి వితిన్ 4 అవర్స్లో మాకు రెస్పాన్స్ అయ్యారు. ఇప్పుడు ఫైల్ ఇవ్వగానే ఆయన ఇంతమంది జనాల్లో కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని మీ ఫైల్ నా దగ్గరకు వచ్చింది, నేను స్టడీ చేస్తాను, నాకు గుర్తుంది, మీకు 2 మంత్స్లో మీరు క్లియర్ చేస్తానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరు స్టడీ పర్సన్ లాగా డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్దంటారా? గత గవర్నమెంట్ చూసారు 5 సంవత్సరాలు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక ఎలా అనిపిస్తుంది? ఈ గవర్నమెంట్ వచ్చాక ఇంతకుముందు మేము చాలామంది అధికారుల దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్తే అపాయింట్మెంట్ దొరికేది కాదు. లోకేష్ గారి దగ్గర డైరెక్ట్ అపాయింట్మెంట్ దొరికింది. ఒక మంత్రి గారు అపాయింట్మెంట్ దొరకడం అనేది చాలా అరుదు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎక్కడో 500 కిలోమీటర్ల అవతల నుంచి వచ్చాం. మాకు అపాయింట్మెంట్ దొరికిద్దా ఇక్కడ ఎవరు తెలియని పరిస్థితులు ఉంది. కానీ మాకు ఇక్కడ చాలా ఫ్రీగా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ అందరూ మంచి కోఆపరేట్ చేసి అన్ని విధాల అపాయింట్మెంట్ వచ్చేలాగా మాకు సహకరించారు. మా సమస్యను చెప్పుకునేలాగా అందరూ కూడా మాకు సహాయపడ్డారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇలా మీట్ అవ్వడం కుదిరిందా? వాళ్ళ కింద ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలా మీట్ అయ్యారా మీరు? అప్పుడు మాకు అసలు అవ్వలేదండి. మా అభ్యర్థిలో ఒక హ్యాండిక్యాప్ అభ్యర్థి ఉండేవాడు. ఆ అభ్యర్థికి మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మేము 12 మంది వస్తే 12 మందిని పిలిచి మరి మా సమస్యను మాట్లాడారు. చాలా సంతోషంగా ఉంది. మా సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు. మేము పోలవరం ముంపు మండలాల్లో ఉండి ఈ 4 మండలాలు ప్లస్ వెస్ట్ గోదావరి 3 మండలాల ప్రజలు ఈ రాష్ట్రం కోసం సర్వం కోల్పోతున్నాం. వర్షాకాలం వచ్చిందంటే మా పరిస్థితి వర్ణనాతీతం. మీరు ఇంతకుముందు ఆల్రెడీ టీవీలో చూసుంటారు. ఈ నెల నుంచి మా పరిస్థితి ఎలా ఉంటుందంటే రేపు వస్తుందా ఫ్లడ్, ఇవాళ వస్తుందా వరద అనేది మేము ఎప్పటికప్పుడు దినదినగండం కింద రోజులు లెక్క పెట్టుకుంటుంటాం. ఇదే కాకుండా లోకేష్ గారు ఇంకా ఒక స్టెప్ ముందుకేసి ఈ వరద ప్రాంతం పోలవరం ముంపులో మునిగిపోయి అందరికి కూడా తగిన పరిహారం ఇచ్చి చేస్తే ఇంకా చాలా మేమందరం కూడా ఆ ప్రాంత వాసులం కూడా ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.